రైట్, ముఖ్యమంత్రుల భేటీలో విభజన సమస్యల పరిష్కారంపై తెలుగు ప్రజల్లో మరోసారి ఆశలు చిగురించాయి. అయితే సీఎంలు స్వయంగా రంగంలోకి దిగడంతో ఏదో జరుగుతుందని ఊహించామని, కానీ చివరకు ఏమీ జరగలేదని విమర్శిస్తున్నాయి ప్రతిపక్షాలు. మరోవైపు 10 ఏళ్ల సమస్యకు ఒక్క భేటీతోనే పరిష్కారం లభిస్తుందా అని ప్రశ్నిస్తున్నాయి ఇంకొన్ని వర్గాలు. మరి విభజన సమస్యల పరిష్కారంలో నెక్స్ట్ స్టెప్ ఏంటి? విభజన సమస్యల పరిష్కారానికి చిన్నదో పెద్దదో ఓ ముందడుగైతే పడింది. ఏపీ తెలంగాణ మధ్య అపరిష్కృతంగానే ఉన్న సమస్యల పరిష్కారానికి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమయ్యారు. భేటీలో కీలక అంశాలపై చర్చించిన సీఎంలు 2 రాష్ట్రాల మధ్య వివాదంగా ఉన్న అంశాల పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. త్వరలోనే ఈ కమిటీ భేటీ కానుంది. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూళ్లలో ఉన్న సంస్థల ఆస్తుల విభజన, ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అంశం, విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలు, 15 ఎయిడెడ్ ప్రాజెక్టుల రుణ పంపకాలు, 2 రాష్ట్రాల స్థానికత కలిగిన ఉద్యోగుల మార్పిడికి సంబంధించిన అంశాలను ఈ కమిటీలో చర్చిస్తారు. దీంట్లో 2 రాష్ట్రాలకు ఇష్టమైనటువంటి ఏ ప్రాతిపదికనైనా, ఏ యొక్క ప్రతిపాదనైనా కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా దాన్ని ఆమోదిస్తుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ జటిలమైనటువంటి సమస్యలు ఉంటే ఈ 2 రాష్ట్రాల మధ్య ఎవరైతే తీర్వలేని సమస్యలు ఏమైనా ఉంటే అవి కూడా కేంద్రం దృష్టికి పోతే ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కారాన్ని చూపించేటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతుంది. కాబట్టి ఇవాళ నిన్న జరిగినటువంటి ఈ చర్చలు ఏవైతున్నాయో భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుంది. 2 తెలుగు రాష్ట్రాలు గొడవలు పెట్టుకుంటే సమస్యలు పరిష్కారం కావన్నారు సీఎం చంద్రబాబు. తెలుగు జాతి ప్రయోజనాల కోసం 2 రాష్ట్రాలు కలిసి పనిచేయాలన్నారు. ఆ దిశగానే తెలంగాణ సీఎంతో చర్చలు జరిగాయన్నారు. విభేదాలను పక్కన పెట్టి సానుకూల చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాల్సిందన్నదే తన విధానమని స్పష్టం చేశారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. 2 ప్రభుత్వాలు ఇవి. అలాంటప్పుడు ఒకరికో ఒక ఆలోచనలు ఉంటాయి, సిద్ధాంతపరంగా కొన్ని ఆలోచనలు ఉంటాయి. కానీ ఏమున్నా తెలుగు జాతి ప్రయోజనాలు వచ్చినప్పుడు మాత్రం అందరం కలిసి పనిచేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ దిశగానే నిన్న చర్చలు జరిగాయి. ఆ చర్చలు చాలా వరకు ముందుకు తీసుకుపోతాయని కూడా నేను ఆశిస్తున్నా. చంద్రబాబు రేవంత్ భేటీలో విభజన సమస్యల గురించి మాట్లాడింది తక్కువ, మిగతా అంశాల గురించి మాట్లాడింది ఎక్కువని విమర్శించారు వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్. 2 ముఖ్యమంత్రులు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం భేటీ అయ్యారా, లేక వ్యక్తిగత అవసరాల కోసం కలిశారా అని ప్రశ్నించారు. కేంద్రం ప్రమేయం లేకుండా చర్చలు జరిగితే ప్రయోజనమేంటన్నారు భరత్. అంటే వీళ్ళు విభజన హామీలకు సంబంధించి మాట్లాడింది తక్కువ, ఏదో ట్రాన్స్పోర్ట్కి సంబంధించి లేకపోతే అక్కడ డ్రగ్స్కి సంబంధించి పరస్పర అవగాహనలు చేసుకుంటూ ఉన్నారు. నాకైతే ఒకటే అర్థం కాని అంశం ఏంటంటే, తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల గురించి కూర్చున్నారా, లేకపోతే వ్యక్తిగత ప్రయోజనాల గురించి వీరు కూర్చున్నారా అనే అంశము తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకు చేతనంటే అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు అందరూ కూడా ఈ భేటీ గురించి ఎదురు చూశారు, ఏ రకమైన అవుట్పుట్ వస్తుందని. ముఖ్యమంత్రుల చర్చలు దశ దిశ లేకుండా మొక్కుబడిగా జరిగాయని విమర్శించారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఈ చర్చలు ముందుకు వెళ్లకపోగా వెనక్కి లాగి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆరోపించారు. నిన్న జరిగినటువంటి చర్చల్లో ఎక్కడా కూడా ఒక దిశ దశ అనేటువంటిది కనిపించలేదు. మీరు నిన్న పెట్టినటువంటి సమావేశాలు ముందుకు వెళ్ళకపోగా అవి వెనక్కి లాగి మరింత ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రుల చర్చలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సిపిఐ నారాయణ. 2 రాష్ట్రాల సీఎంల మధ్య చర్చలు జరగడం శుభపరిణామమన్న నారాయణ సమస్యల పరిష్కారానికి కమిటీలు వేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అవసరమైతే ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో 2 రాష్ట్రాలు వ్యవహరించాలని, అన్ని విభజన సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. కొంతమంది చేసే రెచ్చగొట్టే వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు నారాయణ. అది సూత్రప్రాయంగా రాజకీయ విధానాలతో ఇద్దరు కలిసి మాట్లాడుకోవడం శుభపరిణామం. అయితే ప్రతిదీ ముఖ్యమంత్రి మాట్లాడుకోలేరు. దాంట్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్, టెక్నికల్ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, వాటర్ ఇష్యూస్, 4 అంశాలు ఇంపార్టెంట్.
ఈ 4 అంశాలు మాట్లాడాలంటే వాళ్ళు కమిటీలు వేశారు. ఇట్స్ గుడ్. ఒక రాష్ట్రానికి వ్యతిరేకంగా ఒక రాష్ట్రం రెచ్చగొట్టేటువంటి పనులు ఎప్పుడు చేస్తారు కొంతమంది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి కొంతమంది చేయొచ్చు, అధికార పక్షం ఉండేవాళ్ళు కొంతమంది చేయొచ్చు, అధికారులు కొంతమంది చేయరు. అధికారులు తక్కువ కాదు, వాళ్ళే కదా అధ్యక్షులు ఇట్లా చేశారు. అయితే దానికి ఏమీ రెచ్చిపోకుండా వాస్తవంగా నేలపై ఆలోచించి వాళ్ళు తెలుగు వాళ్ళే, ఇక్కడ తెలుగు వాళ్ళే కాబట్టి కొంచెం అటు ఇటుగా అయినా నష్టపోయేది బీహార్ రాష్ట్రానికో తమిళనాడు రాష్ట్రానికి ఇవ్వడం లేదు. తెలుగు మాట్లాడే వాళ్ళకే అవసరానికి ఇచ్చిపుచ్చుకునే వాళ్ళు చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. భద్రాచలంలోని 7 మండలాలను అన్యాయంగా ఏపీలో కలిపారని మాట్లాడేవాళ్లు చరిత్ర తెలుసుకుని మాట్లాడాలి అన్నారు విభజన హామీల సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాసరావు. పోలవరం ముంపు గ్రామాలన్నీ ఏపీకే చెందుతాయన్న విషయం రీఆర్గనైజేషన్ యాక్ట్లోనే ఉందని, దీనిపై ఆరోపణలు చేసేవాళ్లు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని స్పష్టం చేశారు. 7 మండలాలు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ నుంచి కలిపేశారా? తెలంగాణ ప్రజల దృష్టిలో ఆంధ్రప్రదేశ్ని దుర్మార్గంగా చూపించే కుట్రలు చేస్తూ ఉన్నారు. కేంద్రంలో ఉత్తర భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఆదాని గారి ప్రభుత్వం కలిపేసిందా? చరిత్ర తెలుసుకుని మాట్లాడమని చెప్పి కోరుతా ఉన్నాను. మొన్న 7 మండలాలు ఏదైతే ముంపు గ్రామాలు ఉన్నాయో స్పష్టంగా చెప్తున్నా, 2005లో 111 జీవో ఆ రోజు ప్రభుత్వం ఇచ్చిన ప్రకారం ముంపు గ్రామాలన్నీ కూడా నేను చెప్పిన మాటకి కట్టుబడి నిలబడి ఉన్నాను. మీకు కావాలంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రతి ఒక్కళ్ళు చదువుకోండి బిల్లు. దాంట్లో బిల్లులో మొట్టమొదటి పాయింట్ ఉంటుంది. ముంపు గ్రామాలు అన్నీ కూడా ఒక్కటి కూడా మినహాయించుకున్న మొత్తం బిల్లులో ఆర్టికల్ 3 ప్రకారం ఆంధ్రప్రదేశ్కి కలిపి వేసినారు. ఇది సత్యము. వివిధ పార్టీల నేతల వాదన ఎలా ఉన్నప్పటికీ ఏపీ తెలంగాణ మధ్య సమస్యల పరిష్కారానికి 2 ముఖ్యమంత్రులు ముందడుగు వేశారు. విభజన సమస్యల పరిష్కారానికి ఎంత నిర్మాణాత్మకంగా చర్చలు జరుగుతాయన్న దానిపైనే ఫలితాలు ఆధారపడి ఉంటాయి.